హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, సంతోషమైనటువంటి జీవితంలో ఉన్నారని విశ్వసిస్తున్నాము. ఈ మధ్యకాలంలో పడుతున్నటువంటి వర్షముల నుండి దేవుడు మనల్ని మన కుటుంబాలని ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా మనల్ని కాపాడుతున్నాడని, మనల్ని కాస్తున్నాడని విశ్వసిస్తూ ఆయనను మనము అనుదినము స్తుతిద్దాం. ఈ దినాన పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 14వ అధ్యాయము 45వ వచనమును చదువుకొని దేవుని ఆరాధించుదాం. అయితే జనులు సౌలుతో, ఇజ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమౌనా? అదన్నిటికీ కాకూడదు. దేవుని సహాయము చేత ఈ దినము యోనాతాను మనలను జయమునందించెను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతనిని రక్షించిరి. ఈ యొక్క వాక్య విషయమై మనం ఆలోచన చేస్తే, సౌలు యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేత యోనాతాను మరణమునకు లోనైనప్పుడు ప్రజలందరూ యోనాతాను మరణించకుండా, ఆయన మరణము పొందకుండా ఆయనను మరణశిక్ష నుంచి తప్పించమని వేడుకుంటారు. నిజముగా మనం ఈ యొక్క వచనమును ఆలోచన చేస్తే, యోనాతాను విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఇజ్రాయేలుకు గొప్ప విజయం తెచ్చాడు. కానీ సౌలు తన అహంకారపు నిర్ణయాల వలన యోనాతాను మరణాన్ని కోరుకుంటాడు. కానీ ప్రజల సత్యాన్ని గుర్తించి దేవుడు యోనాతానును రక్షిస్తాడు. దేవుని పనిని నిజమైన హృదయంతో చేసేవారని దేవుడు మరియు ప్రజలు ఎన్నటికి వారు చేసేటువంటి మేలులని మరువరు. మనం దేవునితో ఉండినప్పుడు ఆయన మనకు న్యాయం చేస్తాడు. సత్యము చివరికి విజయం పొందుతుంది అని స్పష్టమవుతుంది. కొన్నిసార్లు మన మంచిని, మన విశ్వాసాన్ని ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు మన మనసును చూచి మనకు న్యాయం చేస్తాడు. యోనాతానులా దేవునితో నడిస్తే దేవుడు మన గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుతాడు. విశ్వాసంతో చేసే పని ఎప్పటికీ వృధా కాదు. దేవుడు మన న్యాయమును తానే నిలబెడతాడు. చివరిగా మనందరము గ్రహించవలసినది ఏమిటి అనంటే, దేవునితో ఉండేవారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.